జాబ్ మార్కెట్ అనాలిసిస్ అనేది మనం చూసినట్లయితే అందరి దగ్గర నుంచి కూడా ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. టీసీఎస్ అయితే 40,000 ఫ్రెషర్స్ అయితే హైర్ చేసుకుంటా అని చెప్పారన్నమాట త్రూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అండ్ ఆఫ్ క్యాంపస్. అండ్ ఇన్ఫోసిస్ వచ్చేసి 20,000 ఫ్రెషర్స్ ని హైర్ చేసుకున్నారు ఆఫ్ క్యాంపస్ అండ్ ఆన్ క్యాంపస్. తర్వాత విప్రో వచ్చి 10,000 to 15,000 అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇవన్నీ బాగా ప్రామిసింగ్ గా ఉన్నాయా అంటే వీళ్ళందరూ చెప్పింది 2026 ఫైనాన్షియల్ ఇయర్. కానీ వాళ్ళు ఏవైతే Q4 రిజల్ట్స్ రిలీజ్ చేశారో, Q4 అంటే బేసిక్ గా లాస్ట్ మంత్ వరకు అంటే ఏప్రిల్ వరకు రిజల్ట్స్ రిలీజ్ చేశారో అవి ఫ్రెషర్స్ గానీ ఎక్స్పీరియన్స్ పీపుల్ గానీ అంత హైగా అయితే లేవన్నమాట. ఎందుకంటే ఈ గ్యాప్ లో విప్రో అప్రాక్సిమేట్లీ 368 ఫ్రెషర్స్ అయితే హైర్ చేసుకుంది అండ్ టీసీఎస్ 600 ఆడ్ ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంది. ఒకప్పుడు ఒక కాలేజ్ నుంచి 600 మందిని టీసీఎస్ హైర్ చేసుకునే వాళ్ళు అనమాట. అలాంటిది టీసీఎస్ ఓన్లీ 600 మందిని ఒక క్వార్టర్ లో మాత్రమే హైర్ చేసుకుని ఓవరాల్ ఇండియాలో ఇదంతా జరిగింది. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే కొంచెము మనము స్ట్రగుల్ అవుతున్నాము ఐటీ ఫీల్డ్ లో అన్నది అనుకోవచ్చు. లాస్ట్ క్వార్టర్ దట్ వాజ్ వెరీ రఫ్ అనమాట. అంటే అమెరికాలో టారిఫ్స్ నుంచి కావచ్చు, లేకపోతే చాట్ జీపీటీ కావచ్చు, ఏఐ కావచ్చు, ఇంపాక్ట్ అంతా చూసిన తర్వాత ఈ నెంబర్స్ మనకి 600, 300